అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా 10% రిజర్వేషన్ షాపుల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నందున జీవో నంబర్ 13 ఇస్తూ కడప జిల్లాకు 14 బ్రాందీ షాపులు గీత కులాలకు ఇవ్వడం జరిగింది. ఆ గీత కులాలలో ఎంపిక చేసిన గీత కులాలలో 4 కులాలను మన కడప జిల్లాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌడ్ అనే కులానికి 4, ఈడిగా 8, గౌడ 1, గౌండ్ల 1 ఇలా కేటాయించిన తర్వాత ఈ 14 షాపులను ఎక్కడెక్కడ షాపులు పెట్టాలి అనేటువంటి దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కమిషనర్ గారు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది ఎక్సైజ్ కమిషనర్ గారు 14 ప్లేసులను ఇస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేసులకు కూడా ఏ ప్లేస్లో ఏ సబ్ క్యాస్ట్కి ఇవ్వాలి, ఇప్పుడు చెప్పినటువంటి 4 కులాల్లో ఏ సబ్ క్యాస్ట్కి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఈరోజు గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దానికి లాటరీ వేయడం జరిగింది. ఆ లాటరీ కంప్లీట్ అయిపోయింది. దాని ప్రకారం మొదటిగా మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈడిగా 2, వేముల మండలం సంబంధించి గౌడ్, వల్లూరు మండలం సంబంధించి ఈడిగా, పెద్దముడియం సంబంధించి గౌడ్, పులివిందుల మున్సిపాలిటీకి సంబంధించి గౌడ్, కాశీనాయన మండలంకు సంబంధించి ఈడిగా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈడిగా, బద్వేలు మున్సిపాలిటీకి 8 ఈడిగా, ప్రొద్దుటూరు రూరల్ ఈడిగా, కాజీపేట మండల్ గౌడ్, చక్రాయపేట మండల్ ఈడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈడిగా, బియ్యన్పల్లి మండల్ గౌండ్ల, సీకేదిన్న మండల్ గౌడ ఈ విధంగా సబ్ క్యాస్ట్ను కేటాయిస్తూ ఈరోజు కలెక్టర్ గారు వేసినటువంటి లాటరీ ఇక్కడ వేయడం జరిగింది. ఈ ప్రపోజల్ను ఈ విధంగా ఏ సబ్ క్యాస్ట్కు ఏ యూనిట్లో షాప్ ఇవ్వాలనేటువంటి ప్రపోజల్ను ఈరోజు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు కమిషనర్ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషను ఏ ప్లేస్కు ఎవరు అనేటువంటిది నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 27 నుంచి ఆ కన్సర్న్డ్ చెప్పినటువంటి కులాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు మాత్రమే నేటివిటీ తీసుకొని ఉంటారు. వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళు ఆ షాపులకు అప్లికేషన్ వేసుకోవాల్సి వస్తుంది. 27 నుంచి అప్లికేషన్లు తీసుకుంటాము. తిరిగి 7వ తారీఖున వాటికి ఒకవేళ ఎక్కువ మంది వేశారనుకోండి ఆ షాపుకు 5వ తారీఖు లాస్ట్కు టైం అయిపోతుంది. అప్లికేషన్లు తీసుకున్న టైము 7వ తారీఖు లాటరీ తీయడం జరుగుతుంది. ఒకవేళ ఒకటే ఉంటే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీనికోసం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.